మళ్ళీ కెప్టెన్ అయ్యి నామినేషన్స్లోకి రాకుండా తను చాలా బాగా సేవ్ చేసుకున్నాడు ఇమాన్యుయల్. సో మీరైతే ఏమంటారు, జనం ఏమనుకుంటున్నారు? ఇమాన్యుయల్ యొక్క పిఆర్ దగ్గరికి వెళ్తుంది ఈ వీడియో. సో క్లారిటీగా చెప్పండి. లైక్ చేయమంటలా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటలా, బట్ ఇమాన్యుయల్ యొక్క పిఆర్ మీరు ఇచ్చే కామెంట్లు చూస్తారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చూస్తారు. సో మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేయండి. ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి వెళ్లకుండా ఉండడం అనేది చాలా బాగా ఆడడం వల్ల, అంటే చాలా బాగా ఆడుతున్నాడు, సేఫ్గా ఆడుతున్నాడు. ఎందువల్ల వెళ్ళట్లేదు అతను? సేఫ్గా ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. అంటే తెలివిగా ఆడడం వల్ల కూడా వెళ్ళకపోవచ్చు నామినేషన్స్లోకి, సేఫ్గా ఆడకపోవడం వల్ల కూడా వెళ్ళొచ్చు. సో మీరేమనుకుంటున్నారు? సేఫ్గా ఆడుతున్నాడు, తెలివిగా ఆడుతున్నాడు, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారు ఇమాన్యుయల్ నామినేషన్స్ లాగా రాకపోవడాన్ని అనేది వాళ్ళ పిఆర్కి తెలియాలి. వాళ్ళకి పంపిస్తాయి వీడియో, డెఫినెట్లీ వాళ్ళు మీ కామెంట్స్ చూస్తారు. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు టాస్క్ ఏంటి, ఎట్లా ఉంది అనేది మనం ఒకసారి కనుక చూస్తే ఒక బోగిల్ లాగా ఉంటాయి అనమాట. ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ కాదో వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. ఎవరైతే డ్రైవర్ సీట్లో కూర్చుంటారో వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్స్లోంచి ఒకళ్ళని అవుట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో డ్రైవర్ సీట్లో ఒకళ్ళే కూర్చోవచ్చు కదా, ఇద్దరు కూర్చోవచ్చు కదా, ముగ్గురు కూర్చోవచ్చు కదా, అప్పుడు ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి అనేది వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ డిసైడ్ చేస్తారు. సో వీళ్ళలో పలానా పర్సన్ మమ్మల్ని ఎవరెవరిని చేయాలో డిసైడ్ చేసేటువంటి ఛాన్స్ ఇస్తాము అని చెప్పేసి. సో అలాగా ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్కళ్ళకి ఛాన్స్ ఇచ్చుకుంటూ రావడం, ఒక్కొక్కళ్ళని వాళ్ళు అవుట్ చేసుకుంటూ పోవడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. సో మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టు ఫస్ట్ రౌండ్లోనే భరణిని తీసి పక్కన పెట్టేశారని తెలుస్తుంది. ఎవరు పెట్టారు బయటికి ఏంటి అనేది తెలియదు. భరణి కాకుండా వేరే వాళ్ళని పెడితే బాగుండదు అనిపిస్తుంది, బట్ రీజన్ ఏమి ఇచ్చారు అనేది తెలియదు మనకి. సో చూడాలి. ఎందుకంటే భరణి బాగానే ఆడారు మొన్న ఈ టాస్క్లో, వాటర్ టాస్క్లో 100% ఇచ్చారు. సో ఆ రీజన్ వల్ల పక్కన పెట్టకుండా ఉంటే బాగుండదు అనిపించింది. మిగతా ఏదైనా ఉంటుంటే పెట్టవచ్చు. సో ఫస్ట్ రౌండ్లో గురించి అనేది, సో వీళ్ళ వాళ్ళలో ఫస్ట్ రౌండ్లో పీకే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు నా ఫీలింగ్. సో భరణిని పక్కన పెట్టేస్తే ఎపిసోడ్ చూడలేదు కాబట్టి ఎవరు తీశారు ఏంటి, రీజన్స్ ఏంటి అనేది చూసాక మనం మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి అయితే అది ఇన్ఫర్మేషన్. తర్వాత సెకండ్ రౌండ్లో దివ్యాన్ని తీసేశారని తెలిసింది. సో థర్డ్ రౌండ్ వచ్చేసరికి థర్డ్ రౌండ్లో సుమ్మని తీసేశారని తెలుస్తుంది. సో వీళ్ళందరూ ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి దివ్యాన్ని సుమ్మని తీసేశారు అనుకోవచ్చు. కానీ మరి ఇమాన్యుయల్ ఎందుకు తీయట్లేదు? ఇమాన్యుయల్ లాస్ట్ దాకా ఉన్నాడు. సో ఇమాన్యుయల్ అందరితో బాగానే ఉంటాడు కాబట్టి ఎవరు కూడా ఇమాన్యుయల్ జోలికి వెళ్లకుండా, ఇది సేఫ్ గేమ్ కదా అనేది తనూజ ఫ్యాన్స్ అనేటువంటి మాట. సో దీనివల్ల ఇమాన్యుయల్కి ఏమీ లాభం జరగట్లేదు. ఇమాన్యుయల్ ప్లేస్లో ఏ గౌరవ్, సాయి ఇలాంటి వ్యక్తులు కనుక ఉంటే, ఇన్ని రోజులు నామినేషన్స్ అవుతూ వస్తూ ఉంటే వాళ్ళకి అదృష్టం, నామినేషన్లకు వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది కదా. బట్ ఇమాన్యుయల్కి అట్లా కాదు. నామినేషన్స్లోకి వచ్చినా సరే 100% అతను ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు, సేవ్ అవుతాడు డెఫినెట్లీ. సో అతను ఓట్ బ్యాంక్ పెరుగుతుందా లేదా, అసలు ఓట్ బ్యాంక్ అనేది ఇప్పుడు వరకు బిల్డ్ అవ్వలేదు ఇమాన్యుయల్కి. ఇప్పుడు బిల్డ్ అవుతుంది ఓట్ బ్యాంక్ అనేది నామినేషన్స్లోకి వస్తే. ప్రస్తుతానికి నామినేషన్స్లో తనూజ ఒక 30% అట్లా ఉందనుకోండి, కళ్యాణ్ ఒక 20% అటు ఇటుగా ఉన్నాడు అనుకోండి. సో ఇమాన్యుయల్ అనే వ్యక్తి నామినేషన్స్లోకి వస్తే కళ్యాణ్ని దాటెళ్తాడా, అవసరమైతే తనూజని కూడా దాటెళ్తాడా అనే విషయం తెలియడానికి ఒక ఓట్ బ్యాంక్ అనేది బిల్డ్ అవుతుంది. అది బిల్డ్ అవ్వకుండా 10-12 వారాలు అట్లా లాగేస్తే ఉన్నది ఇంకో 2-3 వారాలు, అవి కూడా జాగ్రత్తగా కాపాడేసుకుంటే ఫైనల్కి వెళ్ళిపోతే అక్కడ దెబ్బ కొడితే ఏంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఇప్పటికైనా నామినేషన్కి వచ్చుంటే టాప్ 2, టాప్ 3లో ఉండేవాడు. రావట్లేదు, రాకుండా చూసుకుంటాడు అతను. సో ఇంత పెద్ద రికార్డ్ అయితే ఎవరు సృష్టించలేదు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో. ఫస్ట్ టైం అనుకుంటా ఇన్ని వారాల పాటు హిందీ బిగ్ బాస్ అంటే నామినేషన్ రాకపోయినా అక్కడ వేరేలో ఉంటుంది, కానీ ఎలిమినేట్ చేరి వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్ అది వేరే కథ. కానీ ఇక్కడ కూడా అట్లా తయారవుతుందేమో తెలియదు, కానీ ఈ రికార్డ్ అయితే ఎవరు క్రాస్ చేయలేరు ఇన్ని వారాల పాటు నామినేట్ అవ్వకుండా ఉండడం. ఆ తర్వాత ఏమైందంటే సుమన్ అయిపోయిన తర్వాత 4th సాయి బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత రివెంజ్ తీర్చుకున్నాడు. రీతు తను తీసేసింది కాబట్టి రీతుని ఎందుకు ఉంచుతాడు అతను రీతుని తీసేశాడు. తనూజ అతనికి బాగా నచ్చిందంట కొన్ని విషయాలు. ఫుడ్ అతను తినలేదంట. తనుజ తినకపోయినా కూడా అందరి దగ్గరికి వచ్చి ఫుడ్ అనేది సాయి దగ్గరికి వచ్చి కూడా తనకి జాగ్రత్తగా చూసుకుంది, ఫుడ్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చేసిందని, అంటే ప్రేమగా పెట్టడం, మాట్లాడిన విధానం, ఇవన్నీ కూడా నాకు నచ్చాయి అని చెప్పి సాయి ఆ రీజన్స్ అని చెప్పి ఆమెను సేవ్ చేశాడు. సో ఆ టైంకి ఇమాన్యుయల్, తనుజ, రీతు వీళ్ళ ముగ్గురు కూడా ఉన్నారు. రీజన్స్ రీతు అడిగితే వేరే రీజన్స్ చెప్పాడు. సో ఇంత మంచి ఛాన్స్ నీకు ఆల్రెడీ ఉండగా టీం వీక్ ఉన్నప్పుడు సాయిని తీసినప్పుడు సాయి నీకు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? సో రీతుని అవుట్ చేశాడు సాయి. సో మిగిలింది ఎవరు? తనుజ అండ్ ఇమాన్యుయల్ మిగిలారు ఆఖరి వరకు. ఇప్పుడు లోపల డ్రైవింగ్ సీట్లో ఎవరెవరు కూర్చున్నారో, మరి ఓన్లీ దివ్యానే కూర్చుందో మనకు తెలియదు, కానీ లాస్ట్ రౌండ్లో మేబీ దివ్యానే ఒక్కతే కూర్చుంది అనుకుంటా. అందుకే చాలా చావు దెబ్బ కొట్టినట్టు ఉంది తనుజకి. తనుజ బయటకు వచ్చేసి వచ్చింది. సో వేరే వాళ్ళని సెలెక్ట్ చేసే ఆప్షన్ కూడా లేదు. సో ఇమాన్యుయల్ ఉండుంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. సో అందుకని ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకుంటే తనుజాని తీసేసేవాడు కాబట్టి లాస్ట్ రౌండ్లో డ్రైవర్ సీట్లో దివ్య ఒక్కతే కూర్చుంది కాబట్టి తనుజాని తీసేసి ఇమాన్యుయల్ కెప్టెన్ చేసింది అనేది మనకి స్ట్రాంగ్గా వినిపిస్తున్నటువంటి న్యూస్. మీకు దీని మీద ఏం అప్డేట్ ఉంది, ఏంటి మీకున్న అభిప్రాయం ఏంటి ఈ అంశం మీద అనేది కామెంట్ చేయండి.